ఇదేనా ఇల్లు అమ్మా? ఇదేనా మీ ఇల్లు? రండి. ఈ ఇంట్లో ఎలా ఉంటున్నారు మీరు? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు ఇంట్లో? లైట్ లేదా? అమ్మా ఏంటి మీ పేరేంటి? లక్ష్మి. వజ్జలక్ష్మినా? ఏంటి ఈ ఇంట్లో ఒక్కరే ఉంటారా మీరు? ఒకదాని ఉంటా. ఇంకెవరు వస్తారు? ఒకదాని ఉంటా. జ్వరం వస్తే బిడ్డ మనం తీసుకుని దాన్ని ఉన్నా మా వాళ్ళు చాగు దాటించుకొని ఇంత మంచిది దాటించుకొని వచ్చింది. ఇప్పుడే వచ్చిన. జ్వరం వస్తుందా? పెన్షన్ వస్తుందమ్మా? పెన్షన్ వస్తుందా మీకు? పెన్షన్ మీకు రావట్లేదా? ఎందుకని అప్లికేషన్ పెట్టుకోలేదా? బ్యాంకుకి ఉండాలి ఈడ తిరుగుతానికి ఆయనకి అవి అంతా చేసిస్తే మోగని కాగితాలను తీసి ఇప్పుడు పెద్ద మనిషి ఉన్నప్పుడు వచ్చింది సార్. పెద్దమ్మకి లేదు ఇప్పుడు పెన్షన్ రావట్లేదు. రావట్లేదు. 10 రూపాయలు ఎత్తి తిన్నట్టు లేకపోతే లేనట్టు. పెన్షన్ ఇప్పుడు మీకు రావట్లేదు. తిరగటాండి ఇంకా ఎవరన్నా వచ్చిన ఆడిపోయి ఇది పోయి వస్తాయి. ఎంతమంది బిడ్డలను కన్నావు? 5 బిడ్డలు. 5గురిని కన్నావా? 5 బిడ్డలు 4 కొడుకులు. ఒక పూలు తెచ్చుకుని 8 జ్వరం వస్తే బిడ్డ తీసాపోయింది. ఇప్పుడు ఈ వర్షంలో ఈ బురదలో మీరు ఒక్కరే ఉంటున్నారు? ఒక్కరు కూర్చుని ఒక్క వాన రాలి ఒక్క నీళ్ళు. ఇక్కడే వండుకుంటారా? అక్కడ వండుకుంటారు. ఓకే. ఏం వండుకున్నారు మరి? బియ్యం వండుకుంటాం. ఇప్పుడు ఇవాళ ఏమైనా వండుకున్నావా? తిన్నావా ఏమైనా? ఇప్పుడే బిడ్డ దగ్గర తీసుకొచ్చింది. ఏం వండుకోలే ఇంకా? ఓకే. ఏమున్నాయి ఇంట్లో? అసలు ఏం లేవుగా? ఏంటి ఉంటాయి అసలు గ్రాసరీస్ కూరగాయలు అసలు ఏం లేవు కదా? సరుకులు ఏం లేవు. ఈ 2 గిన్నెలేనా నీ? అసలు ఏం వండుకోలే తినడానికి కూడా? కూరగాయలు కూడా అసలు ఏం లేవుగా? లేవు. ఓకే. నీ గురించి చెప్పారు నాకు. చెబితే నేను కొత్తగూడెం నుంచి వచ్చా. ఎక్కడ కొత్తగూడెం? ఎక్కడిది? అక్కడ పాల్వంచ కొత్తగూడెం తెలుసా? ఎవడు పోతాడు నాకేం నీరు లేకనే ఏది లేదు నాకు. ఎప్పుడైనా నిన్నవా భద్రాద్రి కొత్తగూడెం? ఎప్పుడు రాలే. నీ గురించి చెబితే అక్కడ నుంచి నిన్ను చూద్దామని వచ్చిన. ఓకే ఓకే. నీ కొరకు నేను ప్రార్థన చేస్తా. సరే నేను కొన్ని తీసుకొచ్చిన నీ కొరకు తీసుకొస్తా వెళ్ళి. సరేనా?
అండ్ మీకోసం చీర తీసుకొచ్చా, రైట్? అండ్ అదేవిధంగా ఇగో చక్కటి బెడ్షీట్ తీసుకొచ్చా, చక్కగా బెడ్షీట్ కప్పుకో ఈ వర్షానికి, సరేనా? అండ్ సరుకులు తీసుకొచ్చా, బియ్యం తీసుకొచ్చా. నీ గురించి నాకు తెలియదు, సో మళ్ళీ వస్తా. రమ్మంటావా వద్దంటావా? చెప్పమ్మా. మీరు రమ్మంటేనే వస్తా, ఏం కాదు, సరేనా? నేను చక్కగా నీకోసం ప్రార్థన చేస్తా. నీకు మంచిగా ఇప్పుడు జ్వరం తగ్గిపోతది, దగ్గు తగ్గిపోతది, సరేనా? నీకోసం ప్రార్థన చేసి ఇక్కడి నుంచి పోతా, సరేనా? సరుకులు తీసుకొచ్చిన, బియ్యం తీసుకొచ్చిన, చీర తీసుకొచ్చిన, బెడ్షీట్ తీసుకొచ్చిన. నీ గురించి నాకు అసలు తెలియదు, ఇట్లా ఉంటదని తెలియదు. నేను మళ్ళీ వస్తా నీ దగ్గరికి, సరేనా? నువ్వు నాకేమి ఇస్తావు మరి? ఏం లేదు బిడ్డ, సల్లంగా బతుకు కూడా కానాలా, నన్ను అనాలా? నువ్వు దీవిస్తావా నన్ను? ఇదిగో నేను కొంత డబ్బులు ఇస్తాను నీకు, సరేనా? ఈ డబ్బులు టాబ్లెట్స్ కి మంచిగా యూజ్ చేసుకో, సరేనా? సరేనా? రైట్, మరి వెళ్ళేసి వస్తా, మరి జాగ్రత్త. అందరికీ నమస్కారం అండి, నేను అమ్మతేజ. సో ఈరోజు మరి బయ్యారం మండలం టేకులగూడెం అనే గ్రామానికి ఈరోజు వచ్చాము. మరి ఈ అమ్మకి, మరి అమ్మ ఒక్కరే ఈ ఇంట్లో ఉంటున్నారు. సో చాలా దారుణాతి పరిస్థితి చూడొచ్చు మీరు, ఇంటి చుట్టంతా బురద, ఇంట్లో ఒక్కరే ఉంటున్నారు. సో చూసి చాలా బాధ అనిపించింది. ఇప్పటి వరకు కూడా తనకు పెన్షన్ రావట్లేదంట. దయచేసి ఈ వీడియో చూస్తున్న నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, దయచేసి ఇలాంటి తల్లికి కూడా మరి పెన్షన్ రాకపోతే మరి ఎంత బాధాకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. దయచేసి ఈ వీడియో చూస్తున్నవారు ప్రతి ఒక్కరు కూడా మరి ఈ అమ్మకు పెన్షన్ వచ్చే విధంగా సహకరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు ఈ గ్రామానికి వచ్చి ఈ బిడ్డకు సహాయం చేయడానికి దేవుడు మాకు కృప చూపించాడు. మరి సమస్తమైన మహిమ ఘనత యేసుకే కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఓకే, తడవకు, ఇంట్లోకి వెళ్ళు, జ్వరం వస్తుంది అసలే, వెళ్ళు, జాగ్రత్త.